నమస్తే మా. ఇప్పుడు మనం పోయే షాప్ అయితే ఒక పానీపూరి బండి మా. ఇది నా చిన్నప్పటి నుండి చూస్తున్నామా. ఇక్కడ ఎప్పుడు చూడు రద్దీ అనే ఉంటుంది మా. నా దరిద్రం ఏందో నేను వీడియో తీసేటప్పుడే పబ్లిక్ ఇవ్వలేరు మా. ఇదైతే ఎప్పుడు రద్దీ అనే ఉంటుంది మా. చాలా రోజుల నుండి ఇక్కడ ఒక వీడియో తీయాలని అనుకుంటున్నామా. నేను మన అందకిషోర్ అయితే ఫైనల్ గా ఈ రోజు వచ్చేసినామా. ఇక్కడికి వచ్చుడుతోటే నా సెన్సార్ గన్స్ అన్ని యాక్టివ్ అయిపోయినాయి మా. నోస్ బాగా షార్ప్ గా పనిచేసింది. ఆ స్మెల్ కి దిమ్మ తిరిగిపోయింది మా. ఈ దిమ్మ తిరిగిపోయే స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే పక్కనే మంచి కాలువ ఉంది మా. కాలువలు ఉన్న దగ్గరనే ఈ పానీపూరి బండి పెడతారు. ఈ పానీపూరి బండి పెట్టిన దగ్గరనే కాలువలు కడతారా నాకు అర్థం కాదు. కానీ ఎక్కడ పానీపూరి బండి ఉన్నా కూడా పక్కనే ఒక అందమైన నిరంతరం నీళ్లు ప్రవహించే ఒక అద్భుతమైన కాలువ ఉంటుంది మా. ఉడుమన్న అప్పుడప్పుడు ఉడుము పట్టు వదిలిపెడుతుందేమో కానీ మనం మాత్రం ఏదన్నా పని మీద వచ్చినాం అంటే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే పోతాము. అందుకనే ఏదేమైనా సరే అని చెప్పేసి ఒక కట్లెట్ ఉన్న ఒక బేల్పూర్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఇక్కడికి వచ్చి నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ ఎట్లుంటో నాకు కూడా మొత్తానికి ఐడియా లేదు. కాకపోతే ఏదో పబ్లిక్ చూసి ఇంట్రెస్ట్ మా ఇక్కడికి పోవాలి అని చెప్పేసి అటు ఇటన మనం చెప్పిన కట్లెట్ ఉన్న బేల్పూర్ ఇచ్చేసింది మా. ఏది 30 రూపాయలు అంటమో. కట్లెట్ అయితే మనో టేస్ట్ చేసిండు మా. ఎట్లుందని అడిగితే సింపుల్ గా ఆన్సర్ ఇచ్చిండు మా, బాగుందని. నేనైతే బేల్పూరి ట్రై చేసిన మా. ఇక టేస్ట్ విషయానికి వస్తే అదేందో మా నా మంచి మనసుకి మధ్య ఏది తిన్నా నచ్చేస్తుంది మా. మరీ అంత హైప్ ఉందని ఏం కాదు మా, మరీ అంత బాగాలేదని కూడా ఏం లేదు మా. తిన్న కొద్ది పోయింది మా, బాగుంది మా, సింపుల్ గా అంతే. మనోన్ లొకేషన్ వచ్చేసి బొమ్మెంకన్న బిల్డింగ్ దాటినాక కన్యకా పరమేశ్వర టెంపుల్ దిక్కు లెఫ్ట్ తీసుకున్నాక రైట్ సైడ్ లోనే ఉంటాడు మా. నువ్వైతే ఫాలో, నువ్వు సబ్స్క్రైబ్ ఇంగుమో. ఇంకా నువ్వు చూసే వీడియోలు బాగానే ఉన్నాయి.